ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీశైలంకు 10 కిలోమీటర్ల దూరంలో విష్ణుగిరి నందు 1975లో శ్రీ హరిమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి చిన్న గుడిగా ప్రారంభమైనది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ 1985 నుంచి కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో ఈ గుడి చిన్నగా డెవలప్మెంట్ జరుగుతూ గణపతి ఫస్ట్ అయ్యప్ప స్వామి విగ్రహంతో ఉండేది. తర్వాత నిదానంగా ఒకటొకటి ఒక విఘ్నేశ్వరుడు, సంతాన నాగులు, గాయత్రి మాత, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు మొదలగు దేవతలతో ఇక్కడ వెలిసింది. 1987 నుంచి బాగా గుడి అభివృద్ధిలోకి కేపీ కృష్ణమూర్తి గారు శివైక్యం చెందిన తర్వాత ఆయన శిష్యులైన గౌరవ అధ్యక్షుడు గుడ్డ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ రాంబాబు గురుస్వామి వారు మరియు వెంకట్రావు గురుస్వామి వారు మరియు మిగతా శిష్య బృందంతో గుడి రోజు డెవలప్తో నిత్యము దీపారాధనలతో తొలతూగుతున్నది. ప్రతి కార్తీక మాసం నందు స్వామివారికి అన్నదాన కార్యక్రమం ఇప్పుడు 40-50 రోజులు మకర సంక్రాంతి వరకు చాలా దేవిత్వమానంగా ఇక్కడ గుళ్ళో రోజుకు 100 మంది 200 మంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. రోజు నిత్య పూజలతో పాటు పడి పూజ, ప్రతి శనివారం పడి పూజ కార్యక్రమము, భజన ఉంటుంది. ఈ ఎంతమంది స్వాములు మాలలు వేస్తారు స్వామి? ప్రతి సంవత్సరము మేము 2001లో నేను 89లో వేసుకున్నప్పుడు 5 మంది 4 ఉండేవారు. తర్వాత 1994 వరకు నేను మాల వేసుకున్నా. 1994 నుంచి నేను మాల నాకు వేసుకోవడానికి కుదరలేదు. మళ్ళీ 2004 నుంచి నేను కంటిన్యూగా మాల వేస్తున్నా. నేను 2000 మాల వేసుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఫస్ట్ నేను వేసుకున్న ప్రతి సంవత్సరం ఒక 50 మంది ఉండేవారు. తర్వాత మళ్ళీ సంవత్సరంకు మళ్ళీ ఒక 20 పెంచుతూ ఇప్పుడు దాదాపుగా ఇప్పటికి 120-130 మంది స్వాములు ప్రతి సంవత్సరం మాలాధారణ చేసి కఠిన దీక్షతో నియమాలు పాటిస్తూ ఇక్కడే ఆలయం నందే భిక్షా సర్ది స్వీకరిస్తూ ఇక్కడే నిద్ర తిని ఇక్కడే ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే స్వాములంతా ఇక్కడే బస చేసేవారు. ఇప్పుడు సున్నిపేట ఒకటేనా స్వామి? శ్రీశైలం నుంచి కూడా ఏమైనా వస్తుంటారా? ఎవరో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి మాలాధారణ ధరించిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ అల్పాహారము ఆ టయానికి ఏది వస్తే అది మన ఆలయం నందు ఏది ఉంటే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. శ్రీశైలం దర్శనానికి వచ్చిన అందరికీ 10 మంది వచ్చిన భోజనం ఉంటుంది, 120 మంది వచ్చినా ఉంటుంది, 50 మందికైనా మనం అప్పుడప్పుడు చేసి వాళ్ళకు ఆకలి దాహం తెచ్చి పంపించేవారు. ఇప్పుడు ఇంకా కార్తీక మాసము ఆ టైం కాకుండా మిగతా టైంలో ఏమి కార్యక్రమాలు జరుగుతుంటాయి? మిగతా కార్యక్రమాలు అంటే ఇక కార్తీక మాసం అయిన తర్వాత మకర జ్యోతి ఉత్సవాలు జరుగుతాయి. మకర జ్యోతి ఉత్సవాల తర్వాత ఏప్రిల్ 14 శబరిమలలో ఏది జరుగుతుందో ఆ కార్యక్రమం ఈ గుడి నందు కూడా జరుగుతుంటుంది. ఆ శాశ్వత అన్నదానం పెట్టి ఒక సంవత్సరం దాటిపోయింది. దాదాపుగా ఒక 100 మంది సభ్యులు చేరినారు. అన్నదానంకు డబ్బులు ఇస్తుంటారు. అన్నదానానికి 5116 శాశ్వత అన్నదానం. ఒక 100 కాదు, 30 మంది ఇప్పటికీ సభ్యులు అయినారు, శాశ్వత సభ్యులు. వారి పేరు మీద 5,000 వచ్చే డబ్బులను వచ్చే సంవత్సరానికి ఆ వడ్డీతో వారి పేరు మీద వాళ్ళు రాసిన డేటుకు అన్నదాన కార్యక్రమం చేస్తాం కార్తీక మాసం అంతా. అది కాకుండా భక్తులు మాల ధరించిన భక్తులు పడి పూజ చేస్తుంటారు, సర్ది భిక్ష పెడుతుంటారు, రోజు ఒకరు లెక్క ఇక్కడ ఆదాయంతోనే ఈ గుడి అంతా నడుస్తూ ఉంటుంది. ట్రస్ట్ ఉంటుంది కదా సార్, వాళ్ళు ఎవరెవరు ఏమైనా చెప్తారు? ఇప్పుడు ఆయన హరిమోహన్ గారి భార్య గారు గుడికి వ్యవస్థాపకురాలు, ఈ గుడి వ్యవస్థాపకురాలు కేఎస్ లక్ష్మి, వాళ్ళ పిల్లలు. తర్వాత ముఖ్యంగా అంటే ఆయన మనకు గుడికి లైన్లో ఉండే గుండ యాదవ్ గారు గౌరవ అధ్యక్షుడిగా ఉంటాడు. తర్వాత తర్వాత నేనే, నా పేరు వెంకటేశ్వర్లు, నేను ప్రెసిడెంట్గా ఉంటాను. చిత్తల మధు అని ఆయన సెక్రటరీగా ఉంటాడు.
ట్రెజరర్ అశోక్ కుమార్ అని ఉంటాడు. ఇవి గురుస్వాములుగా కృష్ణమూర్తి గురుస్వామి కాలం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి గురుస్వామి అని మరియు వెంకట్రావు గురుస్వామి అని వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలుకొని మకర సంక్రాంతి ఉత్సవాలు అయిపోయేంత వరకు ఈ కార్యక్రమాలు ఈ వారిద్దరి ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గురుస్వాములు ఉంటారు. మేము మిగతా కార్యక్రమాల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ఈ కార్యక్రమాలను చూస్తూ. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడనే ఉండడానికి వాళ్ళకు ఆ నెల రోజులు 41 రోజుల వసతి కల్పించడానికి మీరు ఏమన్నా అంటే విరాళం లాగా ఏమన్నా తీసుకుంటారా? విరాళం అనేది లేదు. మనము ఒక 10 మంది సామూహికంగా ఇక్కడ ఆహారం చేయాలా, మన గుడి డెవలప్ కావాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రతి పర్ స్వామికి ఒక 3,000 అని పెట్టుకొని దానితో గుడి నడిపిస్తుంటాం. అంటే మనకెవరు దాతలు లేరు కాబట్టి మన ఆహారం ఇంట్లో తినే బదులు ఇక్కడే అందరు సమక్షంలో 10 మందికి మనం అన్నం పెట్టినట్టుంటుంది, ఆ డబ్బులతో మనం కూడా తిన్నట్టుంటుందని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ వచ్చే ఆదాయంతోనే ఈ వైక పూజారి గారి జీతం కానీ, నిత్య దీపారాధన కానీ, మిగతా ఇక్కడ మాకు వీరు అయ్యప్ప చరణ్ అని వారు మాకు 2 రూములు ఇచ్చారు. ఆ రూములతో ఒక 4,000 వస్తుంది. ఆ 4,000తో గుడికి కొద్దిగా ఆదుకుంటున్నారు. ఇప్పుడు స్వాములకు మీరు టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉదయం మధ్యాహ్నం సద్ది ఉంటుంది, సాయంత్రము భిక్ష ఉంటారు. టిఫిన్ భోజనము టిఫిన్ అన్నం, భిక్ష సద్ది అంటారు ఈ కార్యది ఇది. అవునవును. అంటే అది 3 పూటలు ఉంటుంది, పొద్దున 2 పూటలే. మధ్యాహ్నం భోజనం 1 గంటకు, సాయంత్రము రాత్రి 8 గంటలకు టిఫిన్, ఏదో ఒకటి భిక్ష అల్పాహారం. ఇదే ఫస్ట్ 1975లో స్వామి గారు హరిమోహన్ గారు ఇక్కడ చిన్నగా అయ్యప్ప స్వామి పెట్టుకొని ఇక్కడ పూజ చేసేవారు. ఇక్కడ ఈ రూమ్ లో గుడి లేనప్పుడు 1975లో 85లో పైన మళ్ళీ పైకి కట్టాడు గుడి. కట్టి డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ ఇదల్లా ఏం లేదు, ఆయన పార్ట్ చేసుకుంటూ వచ్చేవాడు. ఇక్కడే ఉంటే ఆయన జీతం వల్ల గుడికే దారి పోసినాడు. ఏం ఉద్యోగం చేస్తాడు? ఆయన సూపరింటెండెంట్ గా పనిచేశాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. చేస్తూ మనం చిన్నగా చేస్తూ 2022లో రాంబాబు గారు కాంట్రాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయములకు ఆధునీకరణ అంటే టైల్స్ మొత్తం సీలింగ్ ఈఓపి మొత్తం చేయించారు. రాంబాబు క్లాస్ 3 కాంట్రాక్టర్ గారు శ్రీశైలం వారు 2022వ సంవత్సరం 11 నెలల నుంచి స్టార్ట్ చేసి 30కి బాగా మొత్తం ఆధునీకరణ బాగా చేసి ఒక ఆఫీసు రూమ్ ఏర్పరచుకొని ఇక్కడ మన ఆఫీసులో అందరూ ఉండేటట్టు అక్కడ ఉదయం పూట ఇదల్లా స్వాములు విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి అందరూ ఇక్కడ భోజనాలు ధైర్యంగా భోజనాలు ఇస్తారు. ఇది ఫ్లోర్ రూమ్, ఇది కిచెన్ రూమ్. ఇదంతా భోజనాలు భోజనాలు ఉంటాయి. నిలబడే ఉంటుంటుంది. మీకు తెలుసు కదా, చూసినారు కదా సార్లు. ఫుల్ అయిపోతే నిలబడి వాళ్ళు భిక్ష చేస్తారు. నిలబడి లేదు, ఒకరి తర్వాత ఒకరి. 2021-22లో అక్కడ హాల్ ఒకటి నిర్మించారు. సీతారామేష్ గారు అని శ్రీశైలంలో ఏఈ గారు అది ఫస్ట్ ఒక చెడ్డ వేశారు. తర్వాత మన అందరితో కలిపి దాతల సహకారంతో షెడ్ తయారు చేసి దానికి టైల్స్ తీసి అది వేపించి పెట్టారు. దానికంతా అందరూ కమిటీ మెంబర్లు మరి అందరు సహకరించి బాగా సాంబార్ వద్దులే స్వామి నాది వాళ్ళే. అంటే కార్తీక మాసం మొత్తం వంట వండేది సాంబులేనా? అందరూ కార్తీక మాసం
ఇది మండపము మా పసుపుల తాతారావు గారని చేపించారు. దీన్ని ఇప్పుడు 25 నుంచి ఉంది ఇక్కడే. ఆ తర్వాత మనము కృష్ణమూర్తి గురుస్వామి వారి ఊరేగింపు అనేది ఒక కార్యక్రమం పెట్టాలి. నగరోత్సవం అని మకర సంక్రాంతి భోగి పండుగ రోజు ఊరంతా ఊరేగింపు చేసి రాత్రికి మళ్ళీ ఇక్కడికి కారు నుంచి ఉంటారు. మా 14వ తారీఖు మకర జ్యోతి అని జ్యోతి దర్శనంతో మకర సంక్రాంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవ విగ్రహాన్ని దీంట్లో ఊరేగిస్తారు ఊరంతా సంవత్సరానికి ఒకసారి. ఇది పల్లకి అని చంద్రమౌళి శివమ్మ అని వారు చేపించారు ఈ పల్లకి. ఈ పల్లకిలో 2021లో చేపించాము. ఈ పల్లకిలో ప్రతి బుధవారము శనివారము కార్తీక మాసంలో స్వామివారు ఆలయ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత భజన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. రెండు 2021లో తయారైంది. ఈ షెడ్యూల్ దాతలు అందరూ చాలా మంది సహకరించారు. పెద్ద ఇది ఫస్ట్ 2018లో సీతారామేశ్ అని ఓపెన్ షెడ్ ఇచ్చాడు. తర్వాత దాతల సహకారంతో అందరి సహకారంతో ఈ షెడ్యూల్ నిర్మాణం. ఈ షెడ్యూల్ పెద్ద పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తాం. ఏదన్నా పెద్ద పడి పూజ అన్నదానం రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. చెన్నారెడ్డి గారని మన గుడికి చాలా సహకరించాడు. మన 2021లో మాల వేసుకున్నాడు. అప్పటి నుంచి గుడికి ఆయన ఫస్ట్ సంవత్సరం మాల వేసుకున్నా కూడా మాతో సమానంగా ఉంటూ ఏ దానికైనా ముందుకు నేను ఇస్తా రావద్దు, మీరేం నా పేరు ఎక్కడ చెప్పొద్దని చెప్పి బాగా డెవలప్ చేశాడు. దీని గుడికి చాలా 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 సహకరించిన వ్యక్తి ఈయన.
అన్నదాన ప్రభువే అయ్యప్ప దైవమే వయ్యవే కోవిల అరిసే గుణాంకరణే అలంకార ప్రియనే ఆశ్రిత వసలనే మాత మాలికా ప్రతమదేవి మాతావే వాసి వాసువే శాస్త్రావే వీరనే వీరమణి కంఠనే శరణాలే శబరి పీఠమే జ్యోతి స్వరూపనే గురుముడి ప్రియనే అభిషేక ప్రియనే అయ్యాభిషేక ప్రియనే గణేష్ సోదరణే షణ్ముఖ సోదరణే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే రక్షకనే మూలగణ భగవానే స్వామియే 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 స్వామి శరణం. ఈరోజు మన అయ్యప్ప స్వామి విషు పండగ. అట్లా మనకు ఉగాదికి మన కొత్త సంవత్సరం అట్లాగో వాళ్ళ కేరళలో కూడా కొత్త సంవత్సరము అయ్యప్ప స్వామి పుట్టినరోజు అంటారు. విషు పండుగ కేరళలో మనం ఇక్కడ ఇది చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఏప్రిల్ 14న ఈరోజు అభిషేకము, పడిపూజ, భిక్ష కార్యక్రమం అన్ని సర్ది బెత్తం టోటల్గా మనకి అయ్యప్ప స్వామి తరఫున మన హరి కూరగాయలు హరి దాతగా చేశారు. పడిపూజ, భిక్ష అన్ని మొత్తం టోటల్గా ఇవాళ సర్ది భిక్ష మొత్తం టోటల్గా ఈయన ఏర్పాటు చేశారు. కాబట్టి సాయంత్రం కూడా అట్లాగే పడిపూజ, భిక్ష అనంతరం అంతా రావాలని కోరుతున్నాం. కూర్చోండి, పూజ స్టార్ట్ చేసుకొని ప్రసన్నవదనం ధ్యాయే
सर्वविघ्नोपशान्तये अगजा आनन्दपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः शरण गणेश शरण गणेश शरण गणेश शरण गणेश
जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु यं गुरु सच्चिदानंद गुरु यं गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु यं गुरुमयप्प भावर मित्र शरणमयप्प ओंकार रूप शरणमयप्प मुख सोदर शरणमयप्प शंकर पुत्र शरणमयप्प शबरिमलेश शरणमयप्प मुख सोदर शरणमयप्प राज्यवाहन शरणमयप्प ओंकार पुत्र शरणमयप्प अन्नप्रदाता शरणमयप्प अपन्न शरण शरणमयप्प सत्यस्वरूप शरणमयप्प गुरुशरण शरणमयप्प भूतलरक्षक शरणमयप्प गणेशपुत्र शरणमयप्प अय्यप्प देवा शरणमयप्प ब्रह्मविकेता शरणमयप्प मणिकण्ठनाम शरणमयप्प मंगलधाम शरणमयप्प महनीयधाम शरणमयप्प अघोरापेश शरणमयप्प ज्ञानमूर्तिश शरणमयप्प मालमालधर शरणमयप्प ज्ञानहित शरणमयप्प परमनिवास शरणमयप्प आश्रितवत्सल शरणमयप्प बलिसौख्य शरणमयप्प अजमुखसोदर शरणमयप्प सर्वाधिदेव शरणमयप्प चन्दाभिषेक शरणमयप्प विभूतिभूषण शरणमयप्प अहिंसरूप शरणमयप्प ऐक्यसुखद शरणमयप्प शान्तिस्वरूप शरणमयप्प साधुजनोष शरणमयप्प सुकुमाररूप शरणमयप्प सुखाभिषेक शरणमयप्प मोक्षस्वरूप शरणमयप्प चलितगौरीश शरणमयप्प विश्रीमन्तन शरणमयप्प मण्डलमेश शरणमयप्प अय्यलपुत्र शरणमयप्प अम्मलपुत्र మరియు మరి గణపతి స్వామి శ్రీ స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవి
సద్గురునాథ కాపాడప్ప కరుణించప్ప నువ్వే దిక్కు నువ్వే రక్ష రక్షించప్ప రక్ష రక్ష స్వామి మారే మారే భగవాన్ మారే స్వామి మారే స్వామి అయ్యప్పో అల్లాంటి వీరను అవేరమ్మ నీ గంటను అవేరమ్మ నీ గంటను అల్లాంటి వీరను అవేరమ్మ నీ గంటను ఏ రాజాతి రాజను రాజా కుమారులే రాజాతి రాజను కుమారులే రాజా కుమారులే రాజాది రాజులే ముగ్గురన్నదములంట రాజు వీరులంట ముగ్గురన్నదములంట రాజు వీరులంట రాజు వీరులంట అన్నదమ్ములంట బాగ చూడలేక పాలు తెచ్చిన బాగ చూడలేక పాలు తెచ్చిన పాలు తెచ్చినాడు పాలు తెచ్చినాడు శరణం కొడానయ్యప్ప శరణం కొడానయ్యప్ప స్వామి శరణానయ్యప్ప స్వామి శరణానయ్యప్ప శరణం శరణానయ్యప్ప శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమ్మప్ప అయ్యప్ప శరణమ్మప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప తప్పులు ఉంటే తప్పులు ఉంటే తప్పులు ఉంటే మన్నించప్ప స్వామి అయ్యప్ప స్వామియప్ప కన్నప్ప కన్నమ్మప్ప అయ్యప్ప గురునాథ గురునాథ స్వామి మారే స్వామి మారే స్వామియప్ప స్వర్ణమప్ప ఎల్లెలప్ప గురునాథ సద్గురునాథ పిల్లలు వీర వీరమణి కంట పుట్టల్లోన పున్నల్లోన కళ్ళల్లోన ముళ్ళల్లోన ఇరుముడితోనూ వస్తున్నాము తప్పుల ఉంటే మన్నించప్ప కాపాడప్ప నీవే దిక్కు నీవే రక్ష స్వామి అయ్యప్పో పిల్లాలి వీరని పిల్లాలి వీరని రాజ్యాది రాజనే రాజా కుమారనే ముగ్గురన్న తమ్ములంట ముగ్గురన్న తమ్ములంట తల్లి పాట చూడలేక స్వరూపలే